హర్షిని. ఈ అమ్మాయి బాడీ లాంగ్వేజ్ ఎవరన్నా గమనించారా? అక్కడి నుంచి లేచి మెట్లు ఎక్కి ఆ 3వ మెట్టు దిగేంత వరకును వేరే హర్షిని. దిగిన తర్వాత అంత గుడ్ గర్ల్ నువ్వు. నాకు తెలీదా నీ గురించి ఎంత అల్లరి చేస్తావో? ఏ తన్వి అల్లరి చేస్తుంది కదా, చూసావా ఎంతమంది చూడు, డబుల్ హ్యాండ్స్ అప్. ఏం పాట పాడతావు? మొక్కజొన్న తోటలో సార్. సినిమా రాసిన వారు, పాడిన వారు, ఇవన్నీ చెప్పారు. తర్వాత ప్రొడక్షన్ ఎవరు, ఏ బ్యానర్లో రిలీజ్ అయింది, ఏ సంవత్సరం రిలీజ్ అయింది, దర్శకత్వం ఎవరు, ఇవన్నీ చెప్పాలి. నటీనటులు ఎవరు రాశారు? రాసిన వాళ్ళు కొనకళ్ళ వెంకటరత్నం గారు. రాసిన వారు కొనకళ్ళ వెంకటరత్నం గారు. పాడినవారు సుశీలమ్మ గారు. ఓకే. సంగీతం పాట ప్రాక్టీస్ చేసుకున్నావు కానీ హోంవర్క్ చేయలేదు, అంతేనా? మర్చిపోయాను. ఓకే, మళ్ళీ మహాదేవన్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరవకు మరవకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మరవకు మావయ్య. చుక్కలన్నీ కొండ మీద సోకు చేసుకునే వేళ, చల్లగాలి తోట గంత చక్కని గెలిపెట్టు వేళ. చుక్కలన్నీ కొండ మీద సోపు చేసుకునే వేళ, చల్లగాలి తోట గంత చక్కని గెలిపెట్టు వేళ. పొత్తు వారినంతనే సత్తు మనగనిచ్చిరా, పొత్తు వారినంతనే సత్తు మనగనిచ్చిరా. వేళ దాటి వస్తేవా వెనక్కి తిరిగిపోతివా, తట్టా మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు తప్పదు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి గాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. మొన్నరెతిరి జాతరలు కన్ను గీటినప్పుడు, వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు, మొన్నరెతిరి జాతరలు కన్ను గీటినప్పుడు, వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు, కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని, కసిరి తిట్టినానని విసిరి కొట్టినానని, నలుగురిలో చిన్నబోయి నవ్వుల పాలైతివా, తట్టా మన ఇద్దరికి తప్పదు మావయ్య, తప్పదు తప్పదు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో, మరువకు మావయ్య, నువ్వు మరువకు మరువకు మావయ్య. ఏంటా ఎక్స్ప్రెషన్స్, ఏంటి ఆ మొహంలో? అసలు వదిలితే డాన్స్ చేసేస్తావు, ఎందుకు డాన్స్ చేయలేదు? నువ్వు మంచి డాన్సర్వేగా, కూర్చునేటప్పుడు అంత డాన్స్ చేస్తావు మరి? అంటే ఎంజాయ్ చేస్తా. సూపర్గా డాన్స్ చేయొచ్చు, నువ్వు చేస్తావు కూడా. వీఆర్ వెయిటింగ్. చుక్కలన్నీ కొండ మీద
దట్స్ అ స్పిరిట్. రిషిల్, నీకు సింగింగ్లోనే కదరా పోటీ, డాన్సింగ్లో కూడా ఉంది చూసావా? ఏరా డాన్స్ చేయవా? నిన్ను అడగాల. రిషిల్ నడిస్తేనే డాన్స్ సార్. ఎగ్జాక్ట్లీ. అన్న నడిచొస్తే డాన్స్, అన్న కూర్చుంటే డాన్స్, అన్న లుక్కేస్తే డాన్స్ డాన్స్ డాన్స్. అన్న డాన్స్ చేయకపోయినా డాన్స్. ఓకే జడ్జెస్, విజయప్రకాష్ గారు. హర్షిని, నమస్తే నీకు ఎలాంటి పాట ఇష్టం? ఇప్పుడు ఫోక్ రౌండ్ చాలా బాగా పాడావు, కానీ నీకు ఇలాంటి ఫోక్ పాటలు పాడడం ఇష్టమా, లేక డాన్స్ పాటలు పాడడం ఇష్టమా, లేక మెలోడీస్ సార్. మెలడీసా? ఓహోహో. కానీ ఎంత బాగా నువ్వు ఈ ఫోక్ స్టైల్ని మేనేజ్ చేసావంటే, ఎందుకంటే ఫోక్ సాంగ్ యాక్చువల్లీ చాలా ఈజీ అనుకుంటావు, కానీ అంత ఈజీ కాదు. ఫోక్ సాంగ్కి ఒక డిఫరెంట్ మైండ్ సెట్ ఉండాలి. అంటే సంగీత జ్ఞానం ఎంత ఇంపార్టెంటో అంతే ప్రపంచ జ్ఞానం కూడా ఉండాలి ఫోక్ సాంగ్ పాడాలంటే. చాలా బాగా పాడావు. రుషిల్, నీకు ఒక క్వశ్చన్ రా. ఎస్ సార్. ఏంటి సార్? ఫోక్ మ్యూజిక్ అంటే ఏంటి సార్? ఏంటో సార్ తెలీదు సార్. మంచి సమాధానం ఇవ్వచ్చు, నువ్వు ఆలోచించు. మాస్ మాస్ మసాలా సాంగ్. మాస్ మసాలానా ఫోక్ అంటే? ఎస్ సార్. ఫోక్ మ్యూజిక్ అంటే సార్ ఒక మంచి ఒక వాక్యంలో బోస్ గారు మీరు వర్ణించండి సార్, మనం విందాం. ఫోక్ అంటే తెలుగులో జానపదం అంటారు కదా. జానపదం అంటే ఒక్క వాక్యంలో చెప్పాలంటే జననీ పదం, తల్లి పదం అంతే. తల్లి పదం అంతే. అన్ని పాటలకి అన్ని పదాలకి తల్లి పదమే. జానపదం జననీ పదం. తేలిగ్గా ఉందనుకుంటాం కానీ పాడడం ఎంత కష్టం అంటే, దాదాపు ఈ పాటలో ఒక 90 నుంచి 100 పదాలు ఉంటాయి. ప్రతి పదానికి స్నానం చేయించి తుడిచి కొత్త బట్టలు వేసి ముస్తాబు చేసి మన ముందు నిలబెట్టింది. 90 పదాలు అంత చక్కగా పాడావు. ఈ పాట చాలా బాగా పాడావు. ముఖ్యంగా నువ్వు మెలడీ అన్నావు, నువ్వు మెలడీ నాకు బాగా ఇష్టం అన్నావు, కానీ నువ్వు మాత్రం దీంట్లో బాగా రాణిస్తున్నావు అని నాకు అర్థమవుతుంది. సునీత గారు, ఎంత బాగా పాడావు తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. నీకు ప్రతిసారి ఇలా చెప్పించుకుంటూ బోర్ కొట్టట్లేదా? లేదు మ్యామ్. చాలా బాగుంది. ఒకసారి ఏడిపిస్తావు, ఒకసారి కవ్విస్తావు, ఒకసారి నవ్విస్తావు. కాకపోతే ప్రతిదీ అంత పర్ఫెక్ట్ గా ఎలా చేయగలుగుతున్నావు నువ్వు? మేము ఎక్కువ ప్రాక్టీస్ చేస్తాం. వినండి, సో క్యూట్. యా, థ్యాంక్ యూ. వంగ తోట మలుపు కాడ కొంగులాగినప్పుడు. థ్యాంక్ యూ జడ్జెస్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.